వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాను. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణముపస్థితం. వెంటనే నేను వచ్చానని శరణాగతి చేస్తున్నానని రామచంద్రమూర్తికి తెలియచెయ్యండి అన్నాడు. సుగ్రీవుడు చూశాడు, రావణుని తమ్ముడు కపటోపాయంతో వచ్చాడు, మనని మట్టు పెట్టడానికి భేదాలు కల్పించడానికి వచ్చాడు. కాబట్టి వెంటనే ఆ నలుగురితో కూడినటువంటి విభీషణుణ్ణి సంహరిద్దాం అనుకున్నాడు. అయినా రామచంద్ర ప్రభువుకి నివేదించాలి కాబట్టి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ప్రభిష్ట శత్రు సైన్యం హి ప్రాజ్ఞశత్రు తరిత్కిత విహన్యాదంతరం లబ్ధ్వా ఉలూక ఇవ వాయసాన్. ఒక గుడ్లగూబ కాకి గూటిలో చేరి మెల్లగా మాటలు కలిపి కాకిని సంహరించినట్టు మన మధ్యకి చేరి విభీషణుడు మన మధ్య భేదభావములు కల్పించి నిన్ను నన్ను విడదీసి రామలక్ష్మణుల్ని సంహరించడమో నన్ను సంహరించడమో చెయ్యడం కోసమే వచ్చాడు. బధ్యతామేష తీవ్రేణ సచివై సహ రావణస్య నృశంసస్య భ్రాతా హేష విభీషణ. అటువంటి దుర్మార్గుడైన రావణుని తమ్ముడైన విభీషణుణ్ణి మనం ఆదరించకూడదు. కాబట్టి నలుగురు తమ్ములతో కూడినటువంటి సుగ్రీవుణ్ణి సంహరిస్తాను, నాకు అనుజ్ఞ ఇయ్యవలసింది అన్నాడు. అంటే రాముడు అన్నాడు, శత్రువైన రావణాసురుని తమ్ముడు నలుగురు సచివులతో కలిసి వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు, శరణాగతి చేస్తున్నాడు. నేనిప్పుడు విభీషణుణ్ణి మనలో చేర్చుకోవాలా చేర్చుకోకూడదా? మీ అందరూ పెద్దలైన వారున్నారు, ప్రాజ్ఞులైన వారున్నారు, తెలివైన వారున్నారు. కాబట్టి మీకు ఏది తోస్తుందో అది చెప్పండి. మీకు ఏది తోచిందో అది చెప్పండి తప్ప ఇది మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కానీ, ఈయన చెప్పిన దానికి విభేదంగా మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కానీ మీరు ఆలోచించద్దు. ఎవరి బుద్ధికి ఏది తోచిందో అదే చెప్పండి అన్నాడు. చూసారా ఎలా ఉంటుందో రాముడి మాట అంటే. అప్పుడు అంగదుడు లేచి అన్నాడు, అర్ధానర్ధౌ వినిశ్చత్య వ్యవసాయం భజేత గుణత సంగ్రహం కుర్యాత్ దోషతస్తు వివర్జయేత్. మనం గుణదోషములను విచారణ చేద్దాం. మంచి గుణములు ఉన్నవాడు అని నిర్ధారణ అయిందనుకోండి, విభీషణుని స్వీకరిద్దాం. గుణములు లేనివాడు దోషములున్నవాడు అని తేలిందనుకోండి, అప్పుడు విభీషణుణ్ణి విడిచిపెడదాం. శరభుడు అన్న వానరుడు లేచాడు. ప్రణిదాయ చారేణ యథావత్ సూక్ష్మబుద్ధిన పరీక్ష తథ కార్యో యథాన్యాయం పరిగ్రహ. మనం గూఢచారుల్ని